ఇక్కడ 1 kg ఫిష్ తీసుకున్నాం. దానికి సరిపడా పసుపు, కారం, మసాలా, గరం మసాలా అన్నమాట, ఫిష్ మసాలా. ఒక ప్యాకెట్ వేసుకుంటున్నా, కేజీ ఉన్నాయి కాబట్టి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ధనియా పౌడరు, సాల్ట్, ఇవి మసాలా అంతా పొడి పొడిగా అయిందనమాట. అందుకనే దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసిన, పేస్ట్ లాగా చేసి అన్నిటికీ అప్లై చేస్తున్నాను అనమాట. చేపలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగా పట్టుకోదు మసాలా, అందుకని ఓపిక్గా రుద్దాల్సి వస్తుంది. వాటికి అన్నిటికీ పట్టించిన అనమాట 2 సైడ్ల. ఫిష్ ముక్కలు అన్నిటికీ మసాలా పట్టించిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన అనమాట. వెంటనే చేస్తే అది మసాలా అంతా ఆయిల్ వెళ్ళిపోతుంది. ఇంకోటి డీప్ ఫ్రై చేసుకోవట్లేదు, ఇక్కడ షాలో ఫ్రై చేసుకుంటున్నా. అయినా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడ్డది. షాలో ఫ్రై చేసుకుంటేనే మసాలా అంతా ఊడిపోదు అనమాట. ఫిష్ ముక్కలన్నీ ఒక సైడు ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకుంటున్నాను అనమాట. ఇంకో సైడు ఫ్రై కావాలి కదా, తొందరగానే ఉడికిపోతాయి. సెకండ్ సైడ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. మరి నల్లగా అయ్యే వరకు ఫ్రై చేస్తే పిల్లలు తినారనమాట. జస్ట్ అది ఫ్రై అయిపోయి ఉడికితే సరిపోతుంది అనమాట. బ్లాక్గా కార్బన్ లాగా అయితే తినారనమాట పిల్లలు. ఇక్కడ బగారా ప్రిపేర్ చేస్తున్నా. బగారాకు కావాల్సినంత కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నా. అంతకుముందే 1 kg రైస్ కడిగి పెట్టుకున్నా అనమాట. 1/2 అవర్ నానబెట్టుకున్నా. తర్వాత ఈ కడాయిలో ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, దంచి పెట్టుకున్న ఇలాయచీ, కసూరి మేతి, ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం రైస్ కుక్కర్లో 1:1.5 వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది అన్నమాట అన్నం. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకునేవి, బగారా అందరికీ చేయొచ్చు కానీ ఫిష్ ఫ్రై ఎట్లాగో అప్లోడ్ చేస్తున్నా కదా, బగారా చేసినా కదా అని ఇది కూడా అప్లోడ్ చేస్తున్నా అనమాట. మిర్చి ఒక 12-15 మిర్చి అనమాట, పచ్చిమిర్చి. బ్యాచిలర్స్కి అయితే ఇది యూజ్ అవుతుంది బగారా రైస్ చేయడం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నమాట. కడిగి పెట్టుకున్న, సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న ఇవన్నీ కలిపి ఫ్రై చేయాలన్నమాట. ఈ ఫ్రై అయిన తర్వాత రైస్కి సరిపడా, అంటే మరీ ఉప్పగా కాదు, మామూలుగా సాల్ట్ వేయాలన్నమాట. మనం సాంబారు
ఫిష్ కర్రీ దాంట్లో వేసుకున్నాం కదా ఆల్రెడీ, అందుకని దీంట్లో మామూలుగా వేయాలన్నమాట. ఈ బగారా రైస్, సాంబారు, ఫిష్ ఫ్రై 3 చేసిన అనమాట. ఈ ఫ్రై అయింది మొత్తం రైస్లో వేసేసుకుంటున్నా. ఇవన్నీ బాగా కలుపుకొని ఈ బౌల్ రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేయాలన్నమాట. అన్నం అయిన తర్వాత కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.